I am V. Suprasad from Venkatagiri. Previously, I was talking about do, does and did. Now, I am talking about WH words. WH words mean questioning to the other people. For example, WH words. వాట్ అంటే ఏమిటి, వై ఎందుకు. హౌ మెనీ WH words in English? There are 9 WH words in English. What, why, where, ఎక్కడ, when, ఎప్పుడు, what, why, where, when. Which, ఏది. Whose, ఎవరి యొక్క. whom, ఎవరిని. how, ఎలా. and who, ఎవరు. హూ అంటే ఎలా, హూ అంటే ఎవరు అని ఇక్కడ WH వర్డ్స్ అన్నమాట. ఇంతకుముందు నేను డూ గురించి, డస్ గురించి, డిడ్ గురించి చెప్పాను. ఆ డూ, డస్, డిడ్ గురించి WH వర్డ్స్ ఎట్లా దాన్ని ఉపయోగించాలో ఇప్పుడు చెప్తాను అన్నమాట. నేను ఇప్పుడు ఇవి కూడా తుడిపేసి మళ్ళీ రాస్తా. వాట్ అంటే ఏమిటి. నేను ఇందాక చెప్పేసాను కదా మీకు ఈ విషయము. వాట్ అంటే ఏమిటి, వై అంటేని. ఇప్పుడు వాట్ అంటే ఏమిటి, వై, వేర్, వెన్, విచ్, whose, whom, how, who. వాట్ అంటే ఏమిటి, వై అంటే ఎందుకు. అంటే వాట్ అంటే, వై అంటే రీజన్ అన్నమాట. వేర్ అంటే ఎక్కడ, అంటే ఏ ప్లేస్లో అని చెప్పాను. వెన్ అంటే ఎప్పుడు, టైం అన్నమాట. ఇది దీనికి టైము. విచ్ అంటే ఏది, నువ్వేది కోరుకుంటున్నావు అని అన్నమాట. హూస్ అంటే ఎవరి యొక్క అని వస్తుంది అన్నమాట. హూమ్ అంటే ఎవరిని. హౌ అంటే ఎలా. హూ అంటే ఎవరు అని వస్తుంది అన్నమాట. ఇప్పుడు వీటికి ఏంటంటే ఈ విధంగా డూ. ఈ డూతో ఇప్పుడు చెప్తాను అన్నమాట. ఇప్పుడు దీనికి ఒక ఇది ఉందన్నమాట, సూత్రం. WH హెల్పింగ్ వెర్బ్, తర్వాత సబ్జెక్ట్
ప్లస్ వెర్బ్ అన్నమాట. ఇది దీని సూత్రము ప్లస్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఇదే విధంగా వాట్ ఇక్కడ వచ్చి ఇప్పుడు సబ్జెక్ట్ వస్తుంది అన్నమాట. సబ్జెక్టులు ఎన్ని? సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వచ్చి 7. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఇదన్నమాట. ఈ WH వర్డ్స్ తర్వాత ఏం రావాలి? హెల్పింగ్ వెర్బ్. ఇది హెల్పింగ్ వెర్బ్ అనమాట. ఇది సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ రావాలి. వెర్బ్ ఏంటంటే బేస్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్, అంటే మొదటి వెర్బ్ రావాలన్నమాట. V1 రావాలి. ఇప్పుడు ఇక్కడ కొన్ని రాస్తానన్నమాట. కమ్, గో, ఈట్, టేక్, బై, లైక్, ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఇప్పుడు వాట్ డూ యూ అంటే మనం ఎక్కువగా ఇతరులను ప్రశ్నిస్తాం కాబట్టి యూ తీసుకుంటున్నా నేను. వాట్ డూ యూ ఈట్ అంటే నీవు ఏమి తింటావు అని అర్థం వస్తుంది అన్నమాట. ఇప్పుడు వాట్ డూ యూ టేక్ అంటే నువ్వేమి తీసుకుంటావు అని. ఇది వాట్తో. వై అంటే వై డూ యూ కమ్ అంటే నువ్వు ఎందుకు వస్తావు. వై డూ యూ టేక్ నువ్వెందుకు తీసుకుంటావు. వేర్ అంటే ఎక్కడ. వేర్ డూ యూ బై అంటే నువ్వెక్కడ కొంటావు. వెన్ డూ యూ కమ్ అంటే నువ్వెప్పుడు వస్తావు. విచ్ అంటే ఇక్కడ విచ్ వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఒక నౌన్ రావాలా. ఇక్కడ నౌన్ వచ్చి తర్వాత మనం హెల్పింగ్ వర్బ్తో ఉపయోగించాలి. విచ్ నౌన్ ఏం తీసుకుంటావు ఇక్కడ. విచ్ కార్ డూ యూ బై అంటే నువ్వు ఏ కారు కొంటావు. తర్వాత వచ్చి హూస్ కూడా ఏంటంటే ఇక్కడ ఒక నౌన్ రావాలి. నౌను ఇక్కడ ఏంటంటే బుక్ అని తీసుకుందాం. విచ్ బుక్ డూ యూ లైక్ అంటే ఎవరు పుస్తకం నువ్వు ఇష్టపడతావు అని అర్థం అన్నమాట. ఇక్కడ హూమ్ అన్నప్పుడు ఇక్కడ ఒక ప్రిపోజిషన్ వస్తుంది ముందు. ఏంటంటే విత్ అనే ప్రపోజిషన్ వస్తుంది. విత్ అనే ప్రపోజిషన్తో విత్ హూమ్ డూ యూ గో అంటే నీవు ఎవరితో వెళతావు. విత్ హూమ్ డూ యూ ఈట్ నువ్వు ఎవరితో తింటావు. విత్ హూమ్ డూ యూ టేక్ నువ్వు ఎవరితో తీసుకుంటావు. ఇట్లా అన్నమాట. హౌ అంటే ఎలా. హౌ డూ యూ కమ్ నువ్వు ఎలా వెళతావు. హౌ డూ యూ గో నువ్వు ఎలా వెళతావు. ఇక్కడ నువ్వు ఎలా వస్తావు, నువ్వు ఎలా వెళ్తావు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ హూ అంటే ఈ హెల్పింగ్ వర్బ్ లేకుండా డైరెక్ట్గా మనము చెప్తాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే హూ హెల్ప్స్, హూ డ్రింక్స్,
హూ టేక్స్ ఇట్లా ఏందనంటే హూ టేక్స్, హూ డ్రింక్స్, హూ హెల్ప్స్ అని ఈ విధంగా వస్తుంది అన్నమాట దీనికి. ఇప్పుడు ఇది డూతో అన్నమాట. ఇప్పుడు డూతో కాకుండా డస్తో చెప్తాను. ఇప్పుడు డూతో చెప్పాను, ఇప్పుడు డస్తో చెప్తాను అన్నమాట. డస్తో ఏంటంటే ఓన్లీ హీ షీ ఇట్కు మాత్రమే డస్ ఉపయోగించాలి, అంటే థర్డ్ పర్సన్ సింగులర్ వర్డ్స్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇవి అరైజ్ చేసేస్తా. ఇది అరైజ్ చేసేసి ఇప్పుడు వీటికన్నమాట నౌన్ అనేది రాయాలి వస్తుంది. ఇప్పుడు వాట్ డస్ హీ ఈట్ అంటే నీవు ఏమి తింటావు, అతను ఏమి తింటాడు, హీ కాబట్టి అతను ఏమి తింటాడు. వాట్ డస్ హీ టేక్ అతను ఏమి తీసుకుంటాడు. ఇప్పుడు వై డస్ హీ బై అతను ఎందుకు కొంటాడు. వేర్ డస్ హీ వేర్ డస్ హీ గో అతను ఎక్కడికి వెళ్తాడు. వెన్ డస్ హీ గో అతను ఎప్పుడు వెళ్తాడు. ఇట్లా ఇవి వెన్తో వస్తుంది. విచ్ అనే దానికి ఇక్కడ ఒక నౌన్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈడ మనము ఇంతకు ముందు బుక్ తీసుకున్నాం, ఇప్పుడు కూడా బుక్కే తీసుకుందాం. విచ్ బుక్ హీ లైక్ అంటే అతను ఏ బుక్ లైక్ చేస్తాడు అని వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు డస్ అయిపోయింది. డిడ్ చెప్తాను. ఇప్పుడు డిడ్ చెప్పినప్పుడు అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి డిడ్ వస్తుంది. అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి డిడ్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. ఇప్పుడు వాట్ డిడ్ యూ ఈట్ అంటే అతను ఏమి తిన్నాడు. డిడ్ అంటే అయిపోయింది అన్నమాట, పాస్ట్ యాక్షన్ కాబట్టి అతను ఏమి తిన్నాడు. వై ఎందుకు అనేసి వై డిడ్ యూ కమ్ ఎందుకు వచ్చావు అని వస్తుంది అనమాట. వేర్ డిడ్ యూ యూ గో నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే అయిపోయింది అనమాట. వెన్ డిడ్ యూ టేక్ నువ్వెప్పుడు తీసుకుంటావు. ఇక్కడ ఏంటంటే విచ్ నౌన్ కాబట్టి ఇక్కడ నౌన్ రావాలి కాబట్టి బుక్ అని తీసుకున్నాం. విచ్ బుక్ డిడ్ యూ రైట్, డిడ్ యూ రీడ్ అంటే విచ్ బుక్ డిడ్ యూ రీడ్ నువ్వు ఏ పుస్తకము చదివావు. వెన్ డిడ్ విచ్ డిడ్గా హూస్ ఇక్కడ హూస్ కూడా ఏంటంటే నౌన్ వస్తుంది. ఇక్కడ నౌన్ వస్తుంది. హూస్ కార్ డిడ్ యూ బై అంటే ఎవరి కారు కొన్నావు అని వస్తుంది అనమాట. ఇక్కడ హూమ్ అని ఇక్కడ ఇప్పుడు ప్రిపోజిషన్ విత్ వస్తుంది కాబట్టి దీనికి విత్ పెట్టాలి కాబట్టి విత్ హూమ్ డిడ్ యూ ఈట్ అంటే ఎవరితో నువ్వు తిన్నావు. విత్ హూమ్ డిడ్ యూ గో నీవెవరితో వెళ్ళావు. విత్ హూమ్ డిడ్ యూ
ఈట్ నువ్వు ఎవరితో తిన్నావు అని వస్తుంది అనమాట. ఇక్కడ హౌ ఎలా, హౌ డిడ్ యూ గో నువ్వు ఎలా వెళ్ళావు, హౌ డిడ్ యూ ఈట్ నువ్వు ఎలా తిన్నావు అని వస్తుంది. ఇక్కడ హూ అనేది మామూలుగా ఏంటంటే హెల్పింగ్ వర్బ్, ఇది హెల్పింగ్ వర్బ్ లేకుండా డైరెక్ట్గా హూ హెల్ప్డ్ అంటే నీకు ఎవరు సహాయం చేశారు. హూ డ్రాంక్ నువ్వు ఎవరు తాగారు అని. హూ డ్రాంక్డ్ డ్రంక్డ్ కదా. ఇట్లా మామూలుగా హూ హెల్ప్డ్, హూ డ్రాంక్, హూ ఇది మామూలుగా ఏంటంటే హూ లైక్డ్ ఇట్లా వస్తుంది అన్నమాట. ఇది మామూలుగా ఇప్పుడు WH వర్డ్స్ ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు ఈ WH వర్డ్స్ గురించి మీకు మొత్తం క్లియర్గా వచ్చింది అనుకుంటాను నేను. ఇప్పుడు ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అన్నిటి గురించి ఇక్కడ ఇది మామూలుగా ఏంటంటే బేస్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్, వెర్బ్ V1 అన్నమాట. ఇక్కడ V1 రావాలన్నమాట. ఇప్పుడు ఈ WH వర్డ్స్లో అయినా కానీ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ తర్వాత ఈ డూ డిడ్ వాటికి అన్నిటికి కూడా ఏంటంటే V1 వస్తుంది అని ఈ విధంగా ఇది చేస్తాము. ఇప్పుడు ఇంకేదన్నా అనుమానం ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు. డూతో కానీ డస్తో కానీ డిడ్తో కానీ ఈరోజు క్లాసు కంప్లీట్ అయిపోయింది. I will meet again in the next class. Please do like, share and subscribe. Thank you for watching.